హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము వర్డ్ డాక్యుమెంట్లో పేజ్ లేఅవుట్లోని వాటర్మార్క్ని ఏ విధంగా వర్డ్ డాక్యుమెంట్లో ఉపయోగించవచ్చో ఈ వీడియోలో మనము నేర్చుకుందాము. ముందుగా మనము వర్డ్ డాక్యుమెంట్ని అయితే ఓపెన్ చేసుకుందాము. ఇక్కడ చూడండి, మనకి వర్డ్ డాక్యుమెంట్ ఓపెన్ అయింది. చూడండి, ఇదంతా మనకి ప్లెయిన్గా ఉంది. ఇప్పుడు మనం హోమ్ ట్యాబ్లో ఉన్నాం. ఇప్పుడు పేజ్ లేఅవుట్లోకి వెళ్ళి మనం పేజ్ లేఅవుట్లోకి వెళ్తే అక్కడ చూడండి వాటర్ మార్క్ ఉంది కదా, దాని మీద మనం క్లిక్ చేసినట్లయితే మనకి చూడండి రకరకాల మోడల్స్ అయితే ఇక్కడ డిస్ప్లే అయ్యాయి. అలాగే అక్కడ చూడండి కాన్ఫిడెన్షియల్, అలాగే ఇవన్నీ మనకి రకరకాల మోడల్స్. అది అలా కిందకి వెళ్ళాలంటే కిందనే కూడా చాలా రకాల మోడల్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం ఫస్ట్ మోడల్ ఉంది కదా, దాని మీద మనం క్లిక్ చేద్దాం. క్లిక్ చేసినట్లయితే చూడండి మనకి డయాగ్నల్గా కాన్ఫిడెన్షియల్ అనే వాటర్ మార్క్ మనకి డిస్ప్లే అయ్యింది. మళ్ళీ మనం వాటర్ మార్క్లోకి వెళ్ళి రెండోది ఉంది కదా, అది డయాగ్నల్గా ఉంది. ఇది ఏమొచ్చి హారిజెంటల్గా ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే చూడండి మనకి హారిజెంటల్గా అది మనకి వచ్చింది వాటర్ మార్క్. మళ్ళీ మనం వాటర్ మార్క్లోకి వెళ్ళి ఇప్పుడు ఈ వాటర్ మార్క్స్ని మనం డిలీట్ చేయాలంటే కింద చూడండి రిమూవ్ వాటర్ మార్క్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే రిమూవ్ అయిపోద్ది. మళ్ళీ మనం వాటర్ మార్క్లోకి వెళ్ళి మనం కస్టమైజ్ వాటర్ మార్క్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఒక టేబుల్ అయితే డిస్ప్లే అవుతుంది. అక్కడ చూడండి టెక్స్ట్ వాటర్ మార్క్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే చూడండి అవన్నీ హైలైట్ అయ్యాయి. అందులో మనకి ఏఎస్పి ఉంది కదా, దాన్ని మనం తీసేసి ఇక్కడ మనం జస్ట్ మీడియా యూట్యూబ్ ట్యుటోరియల్ అనే టెక్స్ట్ని మనం వాటర్ మార్క్ కింద యాడ్ చేసుకుందాం. అందు గురించి మనం అక్కడ జస్ట్ మీడియా యూట్యూబ్ ట్యుటోరియల్ అని మనము టెక్స్ట్ని ఇక్కడ మనం టైప్ చేద్దాము. టైప్ చేసి అలాగే ఇక్కడ మనం ఫాంట్ని కూడా మార్చుకోవచ్చు. ఈ ఫాంట్ మనకి కలిబ్రీలో ఉంది. ఇప్పుడు దీన్ని మనము బోకం ఓల్డ్ స్టైల్ అనే ఫాంట్లోకి మనం మార్చుకోవచ్చు. అలా మార్చుకోవాలంటే మనం బోకం ఓల్డ్ స్టైల్లోకి వెళ్ళి దాని మీద మనం క్లిక్ చేసినట్లయితే మనకి చూడండి ఇప్పుడు అప్లై చేద్దాం. అప్లై చేసినట్లయితే క్లోజ్ చేద్దాం. చూడండి మనకి డయాగ్నల్గా జస్ట్ మీడియా యూట్యూబ్ ట్యుటోరియల్ అనే వాటర్ మార్క్ మనకి కనిపిస్తుంది. అలాగే మనం ఇంకా క్లియర్గా కనబడాలంటే వాటర్ మార్క్లోకి వెళ్ళి కస్టమైజ్లోకి వెళ్ళి కింద చూడండి కలర్ ఉంది కదా, ఆ పక్కన డ్రాప్ డౌన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకు కలర్స్ కనబడుతుంది. ఇక్కడ మనం రెడ్ కలర్ని అయితే యాడ్ చేద్దాం. అప్లై చేద్దాం. చూడండి మనకి డయాగ్నల్గా జస్ట్ మీడియా యూట్యూబ్ ట్యుటోరియల్ అనే వాటర్ మార్క్ మనకి కనబడింది. అలాగే మనం మళ్ళీ కస్టమైజ్లోకి వెళ్ళి ఒక డయాగ్నల్గా ఉంది కదా, అదే ఇక్కడ మనం పక్కన హార్జెంటల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి దాన్ని సెలెక్షన్ చేసి అప్లై చేస్తే చూడండి మనకి హార్జెంటల్గా కూడా వాటర్ మార్క్ డిస్ప్లే అయింది. ఇప్పుడు మనము టెక్స్ట్నే కాకుండా మనం పిక్చర్ని కూడా మనం వాటర్ మార్క్ కింద యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం తీసేద్దాం. మళ్ళీ మనం వాటర్ మార్క్లోకి వెళ్ళి వాటర్ మార్క్ మీద ఇప్పుడు ప్లెయిన్గా ఉంది కదా, ఇప్పుడు వాటర్ మార్క్ మీదకి వెళ్ళి ఆ కింద చూడండి కస్టమైజ్ వాటర్ మార్క్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి కింద రెండోది ఉంది కదా, పైనుంచి పిక్చర్ వాటర్ మార్క్ ఉంది కదా, దాన్ని మనం సెలెక్ట్ చేస్తే అక్కడ చూడండి సెలెక్ట్ వీడియో పిక్చర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే మనం డెస్క్టాప్లోకి వెళ్తాము. డెస్క్టాప్లో మనకు కావాల్సిన పిక్చర్ని అయితే ఇక్కడ వాటర్ మార్క్ కింద యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ చూడండి నా లోగోని ఇక్కడ వాటర్ మార్క్ కింద ఇద్దాం అనుకుంటున్నాను. అక్కడ చూడండి లోగో ఉంది కదా, ఆ లోగోని నేను వాటర్ మార్క్ కింద దాని మీద క్లిక్ చేసి ఇన్సెట్ చేసినట్లయితే అప్లై చేసిన అది యాడ్ అయింది. అది చూడండి మనకి ఆ లోగో చూడండి వాటర్ మార్క్ కింద యాడ్ అయింది. అలాగే ఇక్కడ ప్లెయిన్ టెక్స్ట్కి కాకుండా మామూలుగా మనం టైప్ చేస్తాం కదా, టైప్ చేసిన డాక్యుమెంట్స్కి కూడా మనం వాటిని యాడ్ చేసేసుకోవచ్చు డైరెక్ట్గా. ఇక్కడ చూడండి టైప్ చేసిన వర్డ్ డాక్యుమెంట్ని అయితే ఇక్కడ యాడ్ చేశాను. ఒకటి చూడండి మళ్ళీ మనం పేజ్ లేఅవుట్లోకి వెళ్ళి
వాటర్ మార్క్ ఉందా, వాటర్ మార్క్లోకి వెళ్ళి వాటర్ మార్క్ మీద క్లిక్ చేసినట్లయితే చూడండి, అక్కడ ఫస్ట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే చూడండి మనకి ఆ టెక్స్ట్ వెనకాల మనకి కాన్ఫిడెన్షియల్గా డయాగ్నల్గా వచ్చింది. అలాగే మళ్ళీ మనం పిక్చర్ని కూడా ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు. అక్కడ చూడండి కలర్ అయితే ఇస్తున్నాను, అప్లై చేస్తే చూడండి మనకి అది డయాగ్నల్గా చూడండి కాన్ఫిడెన్షియల్ అని డయాగ్నల్గా కనబడింది. అలాగే మనం పిక్చర్ని కూడా వాటర్ మార్క్ కింద యాడ్ చేసుకోవచ్చు. అక్కడ చూడండి టెక్స్ట్ పిక్చర్ వాటర్ మార్క్ ఉంది కదా, అక్కడ సెలెక్ట్ చేస్తే మళ్ళీ మనం డెస్క్టాప్లోకి వెళ్దాం. డెస్క్టాప్లో మనకు కావాల్సిన పిక్చర్ని అయితే ఇక్కడ వాటర్ మార్క్ కింద చేసుకోవచ్చు. ఇక్కడ నా లోగోని అయితే నేను వాటర్ మార్క్ కింద ఇస్తున్నాను. ఇన్సర్ట్ చేస్తే చూడండి ఆ లోగో అక్కడ మనకు వాటర్ మార్క్ కింద యాడ్ అయింది. ఫ్రెండ్స్, అర్థమైంది కదా ఈ వీడియో. మొదటిసారి మీరు ఈ వీడియోని చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి. అలాగే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో టాలీ యొక్క ఆల్ వీడియోస్ లింక్స్, అలాగే ఎస్ఎస్సి యొక్క లింక్స్, అలాగే ఓడి యొక్క లింక్స్, అలాగే ఎక్సెల్ యొక్క ఆల్ వీడియోస్ యొక్క లింక్స్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇచ్చాను. వాటిని కూడా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.